అసురుల శిక్షింప అమరుల రక్షింప అసురుల శిక్షింప అమరుల రక్షింప వసుధ భారమెల్ల నివారింపను అసురుల వసుదేవునికి దేవకి దేవికి అసదృశమగు కృష్ణుడు అవతారమందెను శ్రావణ బహుళాష్టమి సవరేత్రి కాళను ఉదయుచే చెలులాల వినరే చెలులాల వినరే గోపికల మలింప గొల్లల నెల కావగా గోపికల మలింప గొల్లల నెల కావగా దాపై మునుల నెల్ల దయదూడను దీపించునందునికి దేవి దయశోదకు దీపించునందునికి దేవి దయశోదకు ఏపున శిశువై కృష్ణుడు ఇన్నిదా పెరిగెను శ్రావణ బహుళాష్టమి సవరేత్రి కాళను శ్రీ విభుడు దయుచే చెలులాల వినరే చెలులాల వినరే పాండవుల మనుపద 16,000 పిండాడగా ఇంటి శ్రీ వెంకటాద్రిపై కొలువుండను అంద అలమేల్వంగ మక్కువతో ధరించగా గండియుండ కృష్ణుడు కథను దిగెను శ్రావణ బహుళ సవరేత్రి కాళను శ్రీ విభుడు దయుచే చెలులాల వినరే చెలులాల వినరే శభాష్. భక్త మహాశైలందరకు సహృదయపూర్వక నమస్కారములు మరీ మరీ తెలివిడి చేసుకుంటూ భక్తులారా ఈరోజు కృష్ణాష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజు పరమ పవిత్రమైన రోజు అర్ధరాత్రి చెరసాలలో కంసుని చెరసాలలో దేవకి వసుదేవులకు పుట్టి రేపల్లి చేరి నంద యశోదల ఇంట పెరిగి ఆ మహానుభావుడు పసితనం నుంచి కూడా అనేక మంది రాక్షసులను సంహరించి పాండవుల పక్షాన నిలిచి ధర్మపక్షాన నిలిచి మహాభారత యుద్ధం చేయించి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతబోధ చేసి ఈనాటికి ఏనాటికి కూడా ఆ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆయన పరిపూర్ణమైన అవతారం రామావతారం కృష్ణావతారం కూడా రెండూ కూడా పరిపూర్ణమైన అవతారాలు. ఆ లీలామానుష విగ్రహుడు ఈరోజు పుట్టాడు. మరి ఈ సందర్భంగా ఆదిభట్ల నారాయణదాసు గారు హరికథా పితామహులు వారి వజ్రోత్సవములు 161 జరుపుకుంటున్నారు. 75 సంవత్సరాలైన సందర్భంగా మీ అందరి సమక్షంలోనూ మొట్టమొదట నేనే ప్రతి సంవత్సరం కథాగానం చేస్తూ ఉంటాను కాబట్టి మరి మీ అందరి సమక్షంలోనూ ఈరోజు నేను రుక్మిణి కళ్యాణం చెప్దామనుకున్నాను.
మళ్ళీ మీరు పార్వతీ కళ్యాణమనే అన్నారు. అది తప్ప నాకేం రాదనుకుంటారు అన్నారు. ఇదో ప్రమాదం. ఆవిడకి అది తప్ప అదేమో పార్వతీ కళ్యాణం తప్పనుకుంటారు. అందుకని కృష్ణ జననం అవ్వకుండా రుక్మిణి కళ్యాణం చెప్పడం అంటే మీ పద్మనాభ శర్మ గారి అభిప్రాయం ఏమో మరి చెప్పచ్చా అండి? ఓహో, ధూళిపాళ గారు చెప్తారా? అయ్యో, మన మామూలు పార్వతీ కళ్యాణం చెప్పుకుందాం. భక్త మహాశైలారా, మరి అయ్యా అలాగే పర్వాలేదు పర్వాలేదు. శ్రీనారాయణదాస్ గారి శిష్య ప్రశిష్య సంఘం వారికి నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సహకరిస్తున్న వాయిద్య విద్వాంసులకు మీ అందరికీ, ఆహూతులైన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే అన్నమయ్య పరివారం వారి కృష్ణయ్య గారు వారికి, తదితర కళాకారులు చాలామంది వచ్చారు. కళాకారులు ఈరోజు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, జై శ్రీమంత్రమారమణ గోవిందో హరి గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, హర 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 మహాదేవ హర నమ పార్వతీపదయే శంభో శంకర. ఆరోగ్యం అంటే బాగలేదు, టైఫాయిడ్ 20 రోజుల నుంచి, అందుకు కొంచెం ఇబ్బంది పడుతున్నాను. తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్ ఒకటి వచ్చింది, జ్వరం. ఆ జ్వరం అలా కంటిన్యూ అవుతుంది, కొంచెం దానివల్ల ఇబ్బంది పడుతున్నాను నేను, అంతే. కథాగాన ప్రవేశం చేద్దాం. భక్త మహాశైలారా, వినుడి పార్వతి పరిణయము కదా, వినుడి పార్వతి పరిణయము కదా, వినులరా చవులూర జనులారా, సంకలిపి జితేంద్రియుడ భవుడొక్కడని, మనసిను పూవిల్లాది మోత సంకలిపి జితేంద్రియుడ భవుడొక్కడ, తను విభ్రాంతింపడుట మృగ కృష్ణలను జలాశయమున ఆశ చెడుట వినుడి పార్వతి. అస్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః, పూర్వోత్తరే పృథ్వీలికా నిధానే స్థితం పృథివ్యాః ఇవ మానదండః. మన దేశానికి ఉత్తర దిక్కున హిమాలయాలు హిందూ మహాసముద్రంలోకి చొచ్చుకొని పోయి పెట్టని కోటగా రక్షణగా నిలబడి ఉన్నాయి. ఆ హిమవంతుడు పర్వతాలకు రాజు, ఆయన భార్య మేనకాదేవి, వారికి మైనాకుడు కోలాహలుడు అనే 2 కుమారులు ఉన్నారు. కానీ దేవేంద్రుడు పర్వతాలకి రెక్కలున్నప్పుడు తన వజ్రాయుధంతో వాటిని ఖండించాడు. అలా ఖండింపబడ్డ వాళ్ళలో హిమవంతుడు ఉన్నాడు. కానీ 2 కొడుకులు కూడా తమ రెక్కలు చల్లగా ఉంటే చాలనుకుని ఇప్పటి పుత్రరత్నాల్లాగా ఆ సముద్రంలో వాయుదేవుడి యొక్క సహకారంతో ఉండిపోయారు. ఆయనకి విరక్తి కలిగింది కొడుకులంటే హిమవంతుడికి. అందువల్ల ఒక్క కుమార్తె ఉంటే చాలుననుకొని ఆ ఆది పరాశక్తిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు భార్యా సమేతుడై. సంగీత సామ్రాజ్య సంచారిణి, సంగీత సామ్రాజ్య సంచారిణి, శృంగార శృంగేరి పురవాసిని, సంగీత
కేరళవాసిని ఉన్నత పాండ్య కేరళవాసిని సన్నుత శ్రీచక్ర మధ్య నివాసిని కాలడి శంకర హృదయ నివాసిని కాలదిక్పాలక బ్రహ్మ విశ్వాసిని పమగరి సనిద సరిగ పద సనిద పమగరి గ పమగ పమగ సనిద సనిద గరిద పదని సనిద పమగరి సనిద పద పద రిగ పద స దశ పద సరిగ రిగ గరిగ సనిద పద పమగ గరిగ సనిద గరి సనిద పమగరి సంగీత గాంధార పంచమ దైవత రూపిణి నిషాద మధ్యమ సర్వస్వరూపిణి మందార కుసుమ మణిమయ తేజో మాధుర్య మోహన కళ్యాణి స్వరూపిణి సరిగ సాదిగ గమగరి సలిద సరిగ పద సలిద భమగరి గమగ అమగ సలిద సలిద గరిద పదని సలిద భమగరి సరిగ పద పద రిగ పద సాద పద సారిగ గరిగ సాలిద గమగ పమగ గరిగ సాలిద గరి సలిద భమగరి సంగీత సామ్రాట్ ఆ మహాతల్లి జగన్మాత కరుణ వల్ల వారికి ఒక కుమార్తె జన్మించింది. పర్వత రాజపుత్రిక కనుక పార్వతి అని పేరు పెట్టి చక్కగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. పసి వయసు నుంచి శివారాధన ఎందే తన మనస్సు లగ్నం చేసి కాలక్షేపం చేస్తోంది పర్వతరాజపుత్రిక. మంచి ముత్యాలతో శివలింగాన్ని నిర్మించి పూజలు చేస్తోంది. ఓం నమః శివాయ అనే శివపంచాక్షరిని తుమ్మిపలతో రచిస్తోంది. అలా పరమశివుని ఎందే తన మనస్సు లగ్నం చేసి ఆయననే భర్తగా పొందాలనే కాంక్షతో నిరంతరం అనవరతము కూడా ఆ జగన్మాత ఆదిపరాశక్తి తపస్సు చేస్తోంది ఒక రకంగా చెప్పాలంటే. అలా ఆమెకు యుక్త వయస్సు వచ్చింది కొన్ని సంవత్సరాలు గడిచి. ఆ సమయంలో నిరంతర నారాయణ నామస్మరణాదురంధరుడు నారద మహర్షి ఈ విధంగా భగవన్నామస్మరణ చేసుకుంటూ వస్తున్నాడు. గరుడ గమన తవ చరణ కమల మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమల మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ.
హరణ ముఖ విబుధ వినుత పద పద్మ విబుధ వినుత పద పద్మ మమతా పమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమతా పమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ జగశయన భవ మదన జనక మమ జనన మరణ భయారి జనన మరణ భయారి మమతా మమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ చేస్తూ నారద మహర్షి హిమవంతుడి దగ్గరికి వచ్చాడు. ఆయన చేత పూజింపబడి, ఓ పర్వతరాజా, నా నాగలోకే నా మనుష్యలోకే నా దేవలోకోపి సమోవరోస్యాః ఏషాం ప్రభుర్యస్తనయాం తదీయాం స ఏవ దేవః పరిణేతుమిచ్ఛేయే. నాగలోకంలో కానీ, దేవలోకంలో కానీ, మనుష్యలోకంలో కానీ నీ కుమార్తెకి తగిన వరుడు కాలరాడయ్యా. వీరెల్లరకు ప్రభు అయిన పరమేశ్వరుడొక్కడే, గంగాధరుడొక్కడే, జటాధరుడొక్కడే, నీలకంఠుడొక్కడే నీకు అల్లుడవుతాడు. కనుక నా మాట విని నీ కుమార్తెను ఆయన సేవల నిమిత్తం పంపించవయ్యా అన్నాడు నారద మహర్షి. అతి చక్కటి సలహా ఇచ్చాడు. ఆ ప్రకారం తన కుమార్తెను తీసుకుని హిమవంతుడు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. జనగుణాన జనగిరి జగన్ సర్వ సంగరహితుడ వాణి జనగుణాన జనగిరి జగన్ సర్వ సంగరహితుడ వాణి ఘనమాయావృత రిపుషడ్వర్గ వికార దూరుడగు సమాధిన్మై మరచి అవ్యయానందమందువానో స్థాడు సంకల్ప వికల్ప శూన్యుని శంకరుపి నాగపాణ్యో భక్త మహాశైలారా, తన కుమార్తెను తీసుకువెళ్ళి పరమేశ్వరుని పరిచయ నిమిత్తం వదిలి వచ్చాడు తండ్రి. పరమేశ్వరునికి సేవలు చేస్తోంది జగన్మాత ఆదిపరాశక్తి. తొలికోడి కూసే లోపల ఉలిక్కివడి లేస్తోంది. ఆశ్రమ ప్రాంతాన్ని చక్కగా శుచిర్భూతం చేస్తోంది. చన్నీళ్లలో హరహరాయని మునిగి బిందెడు నీళ్లు మోసి తెస్తోంది. చక్కగా ఆశ్రమ ప్రాంతాన్ని అలికి మురుగులు పెడుతోంది.
అలా పరమేశ్వరుని ఆరాధనకు చక్కగా మారేడులాలు పుష్పాలు మొదలైనవన్నీ కూడా కోసి తెస్తూ ఆ పాతాళ నభస్థలాస్త భువన బ్రహ్మాండమా విస్ఫుర ఆ పాతాళ నభస్థలాస్త భువన బ్రహ్మాండ మా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగమౌళి విలాసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాష్టతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం విప్రోభిషించే శివం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం సర్వత్రైలోక్యకర్తారం సర్వత్రైలోక్యపాలనం సర్వత్రైలోక్యహర్తారం ఏకబిల్వం శివార్పణం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః హర 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 మహాదేవ్ హర నమః పార్వతీపతయే శంభో శంకర. అలా నిరంతరం అర్చిస్తోంది, పూజిస్తోంది, సేవిస్తోంది, తరిస్తోంది జగన్మాత. ఇక్కడ ఇలా ఉండగా స్వర్గంలో పరిస్థితి వేరేలా ఉంది. దుర్మార్గుడైన తారకాసురుడైన రాక్షసుడు దేవతల్ని నానాహింస పెడుతున్నాడు. వాడు వజ్రాంగుడైన రక్కసుని కొడుకు. బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి నాకు మరణం లేకుండా వరం ఇవ్వండి అన్నాడు. అది తప్ప మరేదైనా కోరుకో అన్నాడు ఆయన. అప్పుడు తారకాసురుడు పరమేశ్వరుడికి ఒక స్త్రీ ప్రమేయంతో, ఒక పురుషుని త్యాగంతో పరమేశ్వరుడికి కలిగే అయోనిజుడైన కుమారుని చేతిలో మాత్రమే నేను మరణించాలి అని కోరుకున్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. ఇంకా వీడు విజృంభించాడు. దేవతల్ని నానాహింస పెడుతున్నాడు. అది తట్టుకోలేక దేవతలు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి నౌమితే చరణ సరసిజ యుగళే నౌమితే చరణ సరసిజ యుగళే తామరసోద్భవ పాతగరిగ కామిత జన జయ కల్పక తుల్య కామిత జన జయ కల్పక తుల్య యామినీ చర హృదయ కఠిన శల్యే యామినీ చర హృదయ కఠిన శల్యే భూమి సురపాల వేదలోన సత్యశీల సుగుణజాల నిరతవాణి మనోనుకూల నిఖిలాశ్రిత జన దయాలవాల
బ్రహ్మదేవుడిని ప్రార్థించారు, ఏమిటయ్యా మాకే కష్టాలు అని. ఆయన అన్నాడు, మీరేమీ విచారించకండి, పార్వతీ పరమేశ్వరులు వివాహం జరిగేలా ప్రయత్నం చేస్తే తప్పక వారికి ఒక కుమారుడు కలుగుతాడు. అతని చేతిలో ఆ లోకకంటకుడు తారకాసురుడు సంహరింపబడతాడు. కనుక ఆ ప్రయత్నంలో ఉండన్నాడు. ఎంత తేలిగ్గా చెప్పాడు ఆయన. సరే, దేవేంద్రుడు స్వర్గానికి వచ్చి తన మనస్సులో మన్మధుడిని స్మరించుకున్నాడు. మన్మధుడు రతీ సమేతుడై దేవేంద్రుడి వద్దకు వచ్చాడు. సకల ఉపచారాలు చేశాడు. మన్మథ, తారకాసుని వల్ల మనందరం నానాహింసలు పడిపోతున్నాం. కాబట్టి నువ్వు తప్ప పార్వతీ పరమేశ్వర వివాహం జరిగేలా ప్రయత్నం చేసే మొనగాడు ఎవరూ లేరయ్యా దేవతల్లో. నువ్వే దానికి సమర్థుడవి. కనుక ఆ ప్రయత్నం ఏదో చెయ్యవయ్యా అన్నాడు. అప్పుడు దేవేంద్రుడు పలికిన మాటలకు మన్మధుడు ఉబ్బిపోయాడు. హర్షానికి లొంగనివాడు, వర్షానికి తడవనివాడు ఎవడు ఉండడుగా. అందుకని ఆ దేవేంద్రుడి మాటలకు తను ఏదో గొప్పగా ఊహించుకుని మన్మధుడు రతీ సమేతుడై పరమేశ్వరుని మీదకి బాణప్రయోగం చేయడం కోసం సంసిద్ధం అవుతుంటే, రతంది నా మాట వినండి, ఒకసారి కాకపోతే ఒకసారైనా భార్య మాట వినాలి కదండి. పెళ్ళైన కొత్తలో చక్కగా భార్య భర్త మాట వింటుంది. ఒక 2 ఏళ్ళు పోయాక భర్త భార్య మాట వింటాడు. ఇంకో 4-5 ఏళ్ళు పోయాక చుట్టుపక్కల వాళ్ళందరూ వీళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటారు. నిరంతరం కొట్టుకు చస్తూ ఉంటారు. అలా ఒక్కసారైనా నా మాట వినాలి కదా మీరు. కనుక నా మాట వినండి. పరమేశ్వరునితో విరోధం చాలా ప్రమాదం. పులి తోక మెలిపెట్టడం వంటిది. నా పశువు కుంగములకు హాని కలిగించకండి, నా హాని కలిగించకండి అని ఎన్నో రీతులుగా ప్రార్థించింది. నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అన్నాడు మన్మధుడు. స్త్రీకి స్వాతంత్రం లేదు అన్నాడు. మగవాడు భర్త ఏం చెప్తే అది వినాలి, చెయ్యాలి, అంతవరకే మీ కర్తవ్యం అని రతీదేవిని వెంటబెట్టుకుని వసంతుడిని వెంటబెట్టుకుని స్థాన్వాశ్రమంలో ప్రవేశించాడు. ఆ సమయంలో ఆహా, వసంత ఆగమనంతో రకరకాల రంగురంగుల పువ్వులు అరవిరిసి సువాసనలు వెలజల్లుతున్నాయి. అత్యంత ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా ఉంది. ఆ వనమంతా కూడా శోభిల్లుతోంది. ఆ సమయంలో చక్కగా ఎలా ఉంది ఆ వనం? సాక్షాత్కరించే ఆవన సీమ, సాక్షాత్కరించే ఆవన సీమ, వసంతు ఆనందమున ప్రకృతి ఆడ సాక్షాత్కరించే. దక్షిణానిల విమానమే దక్షిణానిల విమానమేకి పికదండము స్వాగత గీతముల పాడ సాక్షాత్కరించే. అత్యంత మనోహరంగా ఆకర్షణీయంగా చూపరులకు దిగ్భ్రాంతి కలిగించే ఆ వనంలో ఆ మన్మధుడు సురపన్న వృక్షం యొక్క వెనక భాగంలో నిలబడి ధనస్సును ఆరిత్రాడు. ఆకర్ణంతల్లాగి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో జగన్మాత మహాతల్లి ఆదిపరాశక్తి పార్వతీదేవి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత
ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అని వసిన్యాది వాగ్దేవతా ఋషులందరూ కూడా వర్ణించినట్లు మెరుపు తీవ వలె తటిల్లత వలె శంపాలత వలె ఆ మహాతల్లి సకల సంభారాలు చక్కగా ఒక పళ్ళెలలో బంగారు పళ్ళెలలో చెలికెత్తలు సమకూర్చి పెట్టగా పరమేశ్వరుణ్ణి షోడశోపచార విధానంగా పూజ చేసి ఈ విధంగా ప్రార్థిస్తోంది మహాతల్లి. హర హర మహాదేవ శంభో పురహర గంగాధర హర 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 మహాదేవ శంభో పురహర గంగాధర సురవర నుత కోమల పద సరసిరుహ హరి చర్మాంబర హర 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 నిరదాశ్రిత జనావలాటోప ఉపశమిత సమస్త పాపదయాభర ధారవ సంహరణ కరళ కంధర ధరాధర ధరయారమణ చందధర సృష్టి స్థితి లయ కారణ దురితాపహరణ దుర్గాభర హర 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 థ్యాంక్ యూ భక్త మహాశైలారా. అలా జగన్మాత ఆదిపరాశక్తి పరమేశ్వరుని అనేక రీతులుగా ప్రార్థించి ఆయన కంఠసీమ ఎందు మల్లెపూల మాలను అలంకరించి నమస్కరించింది. జగదీశ్వరుడు అపురూప సౌందర్యమూర్తి నీకు భర్తగా లభించుగాక అని ఆశీర్వదించాడు. ఇదే తగిన సమయమని మన్మధుడు భావించి ధనస్సులో మోహనాస్త్రాన్ని సంధించి పరమేశ్వరుని హృదయానికి తాకేలా ప్రయోగించాడు. అది వచ్చి పరమశివుని హృదయానికి తాకేసరికి అంతవరకు నిశ్చల తపస్సమాధిలో ఉన్న పరమేశ్వరుడు మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. ఆహా, ఎంత చక్కగా ఉంది, ఎంత అద్భుత సౌందర్యవతి, నేను ఈమెను ఎప్పుడూ చూడలేదే. ఆ బ్రహ్మదేవుడు తన చాతుర్యాన్నంతా ప్రదర్శించి ఈమెను తయారు చేశాడా? మానవుడు ప్రయత్నం చేస్తే సముద్రాలను బిలాలను కూడా దాటవచ్చు, మహాపర్వతాలను కూడా కొనగోటితో మీటి పారేయవచ్చు. కానీ స్త్రీ యొక్క వాల్చూపులనే బాణాలని మాత్రం తట్టుకోలేడు మహాప్రభు అనుకుంటున్నాడు పరమేశ్వరుడు. అంతటి వాడు జితేంద్రియుడు. అటువంటి
నేను ఇంతవరకు నిశ్చలంగా తపస్సమాధిలో ఉన్నాను కదా, ఏ వికారానికి లోను కాకుండా. అటువంటి నా మనసు ఎలా చలించింది అనుకున్నాడు. దీనికి ఏదో కారణం, ప్రబలమైన కారణం ఉండే ఉంటుందనుకున్నాడు. అక్కడున్న పరిసర ప్రాంతాలన్నీ కూడా చక్కగా పరిశీలించాడు. సురపన్న వృక్షం యొక్క వెనక భాగంలో నిలబడి ధనస్సు నారిత్రాడు ఆకర్ణాంత లాగి ముందు వేసిన ఆ సమ్మోహనాస్త్రం సరిపోతుందా, లేకపోతే ఇంకో అస్త్రప్రయోగం చెయ్యాలా అనుకుంటున్నాడు మన్మధుడు. ఆ మన్మధుడు పరమశివుని కంటబడ్డాడు. అరే మన్మథ, నీ ప్రతాపాన్ని నా మీద ప్రదర్శిస్తావా అని ఆగ్రహోదగ్రుడై తన పాలనేత్రాన్ని విప్పి మన్మధుడి వంక చూచేసరికి భుగ 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 భుగమంటూ అగ్ని జ్వాలలు ఆ మన్మధుడిని చుట్టుముట్టి భస్మీపటనం చేసి పారేసాయి. జై శ్రీమంత్రమారమణ గోవిందో హరి గోవింద గోవింద. ఆ సమయంలో ఆ తీవ్రమైన పరిణామాన్ని చూసి జగన్మాత తట్టుకోలేకపోయింది. అసూర్యంపస్య అతి కోమలాంగి, అటువంటి ఆమె ఆ భీభత్సాన్ని చూసి తట్టుకోలేక మూర్ఛపోయింది. తేరుకు చూచేసరికి పరమేశ్వరుడు అంతర్ధానమైపోయాడు, కైలాసం వెళ్ళిపోయాడు. అప్పుడు రతీదేవి విరులా నిన్ను పూజ చేయగా విధిగా నిన్నొక గేస్తు చేయగా దొరకొన్న రసావతారు చిచ్చరగంట పరిమార్పు ప్రభు కరుణం గిరిరాజ కన్యకన్ సతిగా తాము పరిగ్రహింపగా మరుడే పునవర్ధిలుగా రతిమాంగళ్యము రక్షసేయరా ప్రభు ప్రభు పతిభిక్ష 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 ప్రభు. ఆ రతీదేవి నీకు జగన్మాతకు వివాహం చేద్దామని ప్రయత్నించిన మా వారికి ఇటువంటి దుస్థితి, నేను మా వారితోనే సహగమనం చేస్తాను పరమేశ్వరా అని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది రతీదేవి. అశరీరవాణి అమ్మ రతి పార్వతీ పరమేశ్వరుల వివాహ సమయమందు పరమేశ్వరుడు నీ భర్తని సజీవం చేస్తాడు కనుక సహగమనం విరమించు తల్లి అని కోరింది. జగన్మాతను తీసుకుని హిమవంతుడు తన రాజభవనానికి వెళ్ళిపోయాడు. తన అంతఃపురంలో జగన్మాత ఎన్నో రీతులుగా ఆక్రోశిస్తోంది, బాధపడుతోంది, వేదన చెందుతోంది. ఏమిటా వేదన? పరమేశ్వర, నిన్నే నా పతిగా గతిగా ఎంచి పసి వయసు నుంచి ఆరాధిస్తున్నానే, ఇంత దయలేదా నా మీద? కనీసం నీ పాదపద్మములనైనా అర్చించి తరించామనుకున్నానే, ఆ సౌభాగ్యం కూడా లేకుండా చేసేసాడే ఆ మన్మధుడు. ఇంకా నాకు ఏది దారి పరమేశ్వర? ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? ఆనాడు నారద మహర్షి నీవు నా తండ్రితో నన్ను నీవు భార్యగా స్వీకరిస్తావు అని చెప్పినప్పుడు నేను విన్నాను, నమ్మాను కనుక నా భారం నీదే స్వామి అని పరి విధాలుగా ప్రార్థిస్తోంది. అక్కడ పరమేశ్వరుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. కైలాసంలో పరమేశ్వరుడు భృంగి పార్వతీ విరహాంబుధిలో మునిగిపోతున్నాను. కనులు మూసినా కనులు తెరిచినా పార్వతే కనిపిస్తోంది. నా మనస్సు తపస్సు మీదకి పోకుండా ఆమె ఎందే లగ్నమై ఉంది. ఏదో విధంగా ఆమెను చూస్తే కానీ నేను స్థిమిత పడలేను అనేసరికి భృంగీశ్వరుడు అన్నాడు, మహాదేవా పరమేశ్వర, మహాజ్ఞానివే, ముల్లోకములకు అధిపతివే, నీ తపస్సుకు భంగం చేశాడని మన్మధుణ్ణే
కాల్చి బూడిద చేసిన కామారివే. అటువంటి నీవు ఒక స్త్రీ వ్యామోహంలో చిక్కుకున్నావా స్వామి అనేసరికి పరమేశ్వరుడు భృంగి, నేను ఇంద్రియాలకు లొంగి పని చేయట్లేస్తుమా, నీకు పార్వతీ పరమేశ్వరుల సేవాభాగ్యం కలగజేయాలనే సంకల్పంతో ఈ పనికి సిద్ధమవుతున్నాను అన్నాడు ఆయన. అలా పరమేశ్వరుడు ఎరుకల సాని వేషం ధరించాడు. సోది సోదోయమ్మ సోది సోదోయమ్మ సోది సోదోయమ్మ సోది చెప్పదనమ్మ సోది చెబుతానమ్మ సోదో సోది. కన్నిటికి వరదైన నా సోది వాదాల కందనిది అతి చిత్రమగు సోది. సోదోయమ్మ ఎరుకోయమ్మ ఎరుకు సూది పిన్నిసులోయ్ కొరంజావులోయ్ కరక్కాయలోయ్ నల్లపూసలోయ్ సోదోయమ్మ సోది ఎరుకోయమ్మ ఎరుక. సూదెమ్మి వేషంలో సూది పిన్నీసులోయ్ కొరంజావులోయ్ కరక్కాయలోయ్ నల్లపూసలోయ్ అంటూ ఓషధీప్రస్థపుర వీధుల్లో తిరుగుతున్న పరమేశ్వరుని చూచి అంతఃపుర గవాక్షం నుంచి పార్వతీదేవి చూచి జయ విజయులనే చెలికెత్తెల్ని పంపించి తన వద్దకు రప్పించుకుని, సోదమ్మి నా మనసులో ఒక కోరిక ఉంది, యథార్థం దాచకుండా అబద్ధం ఆడకుండా నిజం చెప్తావా? ఓ అలాగే, నాకు అనేక మంది ఇచ్చిన సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి, కావస్తే చూపిస్తాను నీకు అంది సోదమ్మి. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ నా మనసులో ఉన్న కోరిక తీరుతుందా లేదా చెప్పమని బంగారు చేటలో మంచి ముత్యాలను ఉంచి ఎరుకల సాని ముందర ఉంచింది. ఆ ఎరుకల సానికి ఆ మంచి ముత్యాలను చూసేసరికి ఎక్కడలేని ఆవేశం వచ్చి 7 మానికల బియ్యం ఎట్టాల, 7 ఆకులు ఎట్టాల, 7 బక్కలు ఎట్టాల, 7 పశుకములు ఎట్టాల అన్నీ వచ్చాయి. బియ్యం రాశిగా పోసింది. 7 కొండల మీద ఎలసిన నాసామి ఓ చిన్న పుల్ల చేత్తో పుచ్చుకుంది. కంచి వరద రాజ గరుడాశరయ్య యాదగిరి నరసింహాదిలొచ్చమ్మ కొల్లాపురి లక్ష్మి కోటి దండాలు వాకుల నిలవరే మీకు మొక్కేను కాశీశాలచ్చి మధుర మీనాక్షి బెజవాడ దొరకమ్మ కదిరి నరసింహ వాకుల నిలవరే మీకు మొక్కేను అమ్మోయమ్మ పుల్ల పక్కన పడేసింది. ఏది ఆ సెయ్యిలయ్యి భాగ్యంగల సేయి పతిష్టగల సేయి కార్యసాఫల్యంబు కలిగించు సేయి అడిగావు దొడ్డమేలడ్డుండబోదు పడతి నా సోద ఎన్నడు రిత కాదు. ఒక తలపు తలసినావు ఒక కోరిగిడిగినావు ఆడోరి వంగతలపా మొగోరి వంగతలపా నీవు ఆడోరంటే బొట్టు మొగోరంటే గడ్డం. పార్వతీ నువ్వు లభ్యం కాని ఫలం కోసం ఆశించవు, దాన్ని అందుకుందామనే స్థిర సంకల్పం కనుక నీకు ఉంటే తపస్సు అనే పాశాన్ని కొమ్మకు తగిలించు, నిదానంగా నెమ్మదిగా నీ వైపు లాక్కో, ఆ ఫలం నీ చేత చిక్కుతుంది అని చెప్పి ఎరుకల సాని వేషంలో ఉన్న పరమేశ్వరుడు వెళ్ళిపోయాడు. జై శ్రీమంత్రమారమణ గోవిందో హరి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. హర 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 మహాదేవ హర నమ పార్వతీపదయే శంభో శంకర. అలా పార్వతీదేవి తల్లిదండ్రులను ఒప్పించి కాలినడకన జయ విజయులనే చెలికెత్తెల్ని వెంటబెట్టుకుని
మారేడు వృక్షములు ఎక్కువగా ఉన్న చోట గౌరీ శృంగం అనే చెట్టుకి చేరుకుని అక్కడ తపస్సు ప్రారంభించింది. ఆకలి, నిద్ర, దేహాభిమానం కూడా వర్జించి ఈ చెవి వడగాడుపు ఆ చెవి కొట్టే తీక్షణమైన రోహిణీ కార్తీ ఎండను పరమేశ్వరుని ధ్యానిస్తోంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మంచు గడ్డలు తెమ్మరించే చలిలో మనలోతు నీడలో ఉంటుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కుంభవృష్టి ఈ ఇంటిపై కాకి ఆ ఇంటిపై రాలకుండా కురిసే జడివానలో నిలబడి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అలా నిరంతరం పరమేశ్వరుని కృపా కటాక్ష వీక్షణములకై తపిస్తోంది ఆ మహాతల్లి జగన్మాత పార్వతీదేవి. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అష్టదళో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవతలందరూ గగ్గోలు పెట్టారు పరమేశ్వరుని వద్దకు వెళ్ళి. మహాదేవ, పరమేశ్వర, శంకర, పార్వతీదేవి తపోనిష్టకు లోకాలన్నీ కూడా అతలాకుతలమైపోతున్నాయి. మహాదేవ కరుణించు, కరుణించు, కటాక్షించు అని ప్రార్థించారు. భృంగీశ్వరుని శిష్యుడిగా ఏర్పాటు చేసుకుని పరమేశ్వరుడు పార్వతీదేవి దగ్గరగా వచ్చాడు. ఆ శ్రీకంఠుడు నీకిందరు చిక్కు తెచ్చిపెట్టాడా? నీ వంటి వెర్రిదారిని నేను 3 లోకాల్లోనూ చూడలేసుమా. ఆలేపోభసితో విభూషిత మహిర్వాసం పితృణవనే వేతాల పరిచారిక ప్రతిదినం వృద్ధిశ్చ భిక్షామయీ ఇత్థం యస్య శుభేతరాణి చరిత న్యాఖ్యాంతి సర్వే జనాః. బాగా డబ్బున్నవాడిని ప్రేమిస్తావా? భిక్షాటం చేస్తే కానీ భుక్తి నడవదు. దుడ్డు కలిగిన గొప్పదొరయనుకొందువా తిరిపై మెత్తిన గాని పిండిలే ఇల్లు వాకిలికి లోటే మనుకొందువా వాకొనరాని నివాస భూమి భోగపరుడని పొంగిపోయదనందువా. బట్ట కట్టని వెర్రిబాగులాడు పోరు లేనట్టి కాపురమనుకొందువాగా జాలరి మగనాలు సమతియగును పుర్రెలు ఎముకలు వెలిబూదే బుస్సు బుస్సు మగడి పాముల దాల్చు అమంగళాత్ముడు ఎవరు ముప్పిరి ముదిగొట్టు నెక్కి తిరుగు గరళ గంధరు పౌందు బంకరుహ పాడే. ఆ ఆ
ఇందులోనే త్యాగరాజస్వామి వారి కీర్తన ఇంత సౌఖ్య మణి చెప్పగా ఎంతో ఏమో ఎవరికి తెలుసు సౌఖ్య మణి కాపీ రాగం. అయ్యా డబ్బు బాగా ఉందా భిక్షాటం చేస్తాడు, మంచి పట్టుబట్టల వికట్టు తిరుగుతాడా దిగంబరుడు, ఇల్లే లేదు రుద్రభూమిలో మకాన్ చేస్తాడు, ఒంటి నిండా పావులు బూడిద ఆ శ్మశానంలో ఉంటాడు. అటువంటి వాడిన నువ్వు భర్తగా కోరుకుంటున్నావు, నన్ను వివాహం చేసుకో, నేనా బ్రహ్మచారిని, మా ఇంట్లో పని పాటలు లేవు అనేసరికి ఒళ్ళు మండిపోయి పార్వతీదేవికి బ్రహ్మచారి గారికి పెళ్లి కావాలట, బాగా చేసి పంపించండి. సరే చెలికెత్తలు ఇద్దరు బ్రహ్మచారి గారిని పట్టుకుని వేళాకోళం చేస్తూ నానా బాధలు పెట్టారు. ఈ బాధను భరించడం కన్నా స్వస్వరూపంతో ప్రత్యక్షమవడం ఏమనుకున్నాడు మహానుభావుడు భోళాశంకరుడు. తన నిజస్వరూపంతో జగన్మాతనుడు సాక్షాత్కరించాడు. ఓం హర శంకర హర హర ఓం హర శంకర హర హర ఓం హర శంకర. వందనం దిగంబర వందిత పురందర వందనం దిగంబర వందిత పురందర ఇందుధర ధురంధర హిమాచలాగ్రమందిరావో. అంగజమదఘర రారా ఆశ్రిత జనమందారా గంగాధర ముదమారా గౌరీవర రావేరా లింగధృత కురంగ వృషతురంగ మంగళాకరావో హర శంకర. కుండలి భూష మహేశ కుంజర తనుజ వినాశ చండిక హృదయ నివాస ఖండిత కాలు నిపాశ మండలంబులెల్ల నిండియుండిత పరపరావో హర శంకర. జటాకటాక సంభ్రమ భ్రమన్నిలింపనిర్ధ జటాకటాక సంభ్రమ భ్రమన్నిలింపనిర్ధరి విలోలవీచి వల్లరి విరాజమానమూర్ధ ధగ 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 జ్వల లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధు పురద్రుగంధ సంత ప్రమోదమాన మానసి విభాగటాక్ష ధోరణి విరుద్ధ దుర్ధలాపత్ వసిద్ధిగంబరే మను వినోదమేతు వస్తునే. స్మరచ్చిదం పురచ్చిదం మఖచ్చిదం గగచ్చిదాంతగచ్చిదం తమంతగచ్చిదం భజే.
పురాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం కామంతకాంతకం భజే. హర హర మహాదేవ హర నమ పార్వతీపదయే శంభో శభాష్. ఆ మహాతల్లి జగన్మాత అనేక రీతులుగా ప్రార్థించింది. పరమేశ్వరుడు నిన్ను వివాహమాడవచ్చాను పార్వతి అంటే శుభవర్తమానం మా తండ్రి గారికి తెలియజేయండి, కన్యాదాన భాగ్యం వారికి కలగజేయండి. ఇదివరకు అలా ఉండేవి పెళ్ళిళ్ళు. ఇప్పుడు కాలేజీలో చేరుతున్నాడు, చెయ్యి పట్టుకో పిల్లని తీసుకొస్తున్నాడు, అమ్మ నీ కోళ్ళు అంటున్నాడు, మన్నాడు పెళ్ళి ఎల్లుండ విడాకులు. అది పరిస్థితి. వివాహ వ్యవస్థ ఇంత బాగుంది ఇప్పుడు. అలా చక్కగా ఆ జగన్మాత కోరిక ప్రకారం హిమవంతుడికి దగ్గరికి సప్తర్షుల్ని పంపించాడు పరమేశ్వరుడు. వారు ముహూర్త నిశ్చయం చేశారు. అరుంధతీదేవి పరమేశ్వరుని తరఫున చక్కగా పట్టు చీర నగలు అన్నీ తీసుకొచ్చి అమ్మను అలంకరించింది జగదీశ్వరుని. అమ్మ నాకు వరవి బాబా, తప్పకుండా వివాహమైన పిమ్మట నూతన వధువులు నిన్ను దర్శిస్తారు అని వరవించింది జగన్మాత. అలా చక్కగా హిమవంతుడు ఏ కవి వర్ణించలేనట్లుగా ఔషధీ ప్రస్థపురాన్ని అలంకరింపజేస్తున్నాడు. యాం ప్రవృత్తస్య తిరియంచోపి సహాయత అపంథానంత గచ్చంతం సోదరోపి విముంచతి. ఎవరైతే న్యాయంగా, కలియుగంలో న్యాయం ధర్మం పనికిరావనుకోండి, ఏ యుగంలోనైనా సరే అవి చేసే మేలు అవి చేస్తాయి. కానీ ఎవరైతే న్యాయంగా ధర్మంగా ఉంటారో, పరులకు కీడు చేయకుండా, ఆ భావనే మనసులో రాకుండా, ఉపకారం చేసినా అపకారం చేయకుండా ఉంటారో వారికి సకల ప్రకృతి సహకరిస్తుందిట. దానికి ఎవరు ఉదాహరణ? శ్రీరామచంద్రమూర్తి. ఆయనకి జటాయు, అలాగే ఉడత, కోతులు ఇన్ని సాయం చేశాయి. తన అన్నగారిని విడిచిపెట్టి విభీషణుడు శ్రీరామచంద్రమూర్తిని శరణు వేడి తరించాడు. మరి రావణాసురుడికి తమ్ముడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అధర్మము అన్యాయము కాబట్టి భక్త మహాశైలారా, ఏ కవి వర్ణించలేనట్లుగా ఔషధీ ప్రస్థపురాన్ని చక్కగా అలంకరింపజేశాడు హిమవంతుడు. ఆయనకు అందరూ సహకరిస్తున్నారు. ఆహా, అలా పరమేశ్వరుడు తన వివాహ నిమిత్తమై ముల్లోకాల్లోని దేవతలకు కూడా శుభలేఖలు పంపించాడు. నంది భృంగి ద్వారా సకల దేవతలు కైలాసానికి విచ్చేశారు. పరమేశ్వరుడిని చక్కగా ముద్దుల పెళ్లి కుమారుడిగా తయారు చేశారు. జటాజూటంలో చంద్రుడు రమణతురాయిలా ప్రకాశిస్తున్నాడు. తన పాలనేత్రం వల్ల ఇతరులకు ప్రమాదం రాకుండగా అన్నట్లు బాసిగాన్ని కట్టించుకున్నాడు. మెళ్ళలో సర్పములు ముత్యాలహారాల్లా మెరుస్తున్నాయి. ఆయన నృత్యం చేస్తుంటే కంటి వెంట కారిన రుద్రాక్షలు మెళ్ళలో చక్కగా అలంకరించుకున్నాడు. అలా మహానుభావుడు ఎంతో ఆనందంగా పెళ్లి కొడుకై మా ముగ్గురికి 350 బహూకరించారు. రాయప్రోలు సుధాకర్ గారు ఖమ్మం వాస్తవ్యులు. వారిని, వారి కుటుంబ సభ్యుల్ని, ప్రముఖ మృదంగ విద్వాంసులు, ఆల్ ఇండియా రేడియోలో బీహై గ్రేడ్ వారిది చాలా చక్కటి మృదంగ విద్వాంసులు, వారి ఖమ్మం వాస్తవ్యులు. మా ముగ్గురికి 350 బహూకరించారు. వారిని, వారి కుటుంబ సభ్యుల్ని పార్వతీ పరమేశ్వరులు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యముల సంకాపాడుగా కానీ ప్రార్థిస్తున్నాను. మార్గం చూపిస్తూ ఉండగా ముక్కోటి దేవతలు తను అనుసరిస్తూ వస్తూ ఉండగా మహానుభావుడు పరమేశ్వరుడు చక్కగా ఆ ఔషధీ ప్రస్థపుర వీధుల్లో ఊరేగాడండి. ఎలాగా? తిరువీధుల మెరచేయి దేవదేవుడు. శివకేశవులకి భేదం లేదు కదా. మా దాసుగారు వచ్చేశారు, యతిరాజు గారు నా తర్వాత. గరిమల మించిన సింగారముల తోడను. అలా అన్నమాచార్యుల వారు మహానుభావుడు ఆ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వర్ణించినట్లుగా ఆ ఔషధీ ప్రస్థపుర వీధుల్లో ఊరేగాడు మహానుభావుడు. రత్నాల కళ్యాణ మండపంలో వచ్చి కూర్చున్నాడు. ఎక్కడ చూసినా ఆయనకి పార్వతే కనిపిస్తోంది. హిమవంతుడు తన కుమార్తెను తీసుకువచ్చి చక్కగా కూర్చుండబెట్టి తెరసెల్లా మధ్యలో తెరపట్టారు. పరపూజ చేశాడు ఆయన. ఇతరత్రా ప్రదేశాల్లో కనిపించే పార్వతి పార్వతి కాదయ్యా, ఇదిగో ఈమె నా పార్వతి, ఎం పార్వతి మమసుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ జైనాం భద్రంతే పాణి కృష్ణేశ్వర పాడిన. ఈమె ఒరిజినల్ పార్వతయ్యా, ఇదిగో పాడిని గ్రహించు అని నాతిజరామి అనమన్నాడు. నాతిజరామి అన్నాడు ఆయన.
అని సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అయం ముహూర్త సుముహూర్తోస్తు ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువము అయం ముహూర్త సుముహూర్తోస్తు మాంగళ్యం తంతునానేన మాంగళ్యం తంతునానేన లోకజీవన హేతవే కంఠే బద్ధామి సుభగే సంజీవకరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు తథాస్తు శుభమస్తు. అలా బ్రహ్మగారు బ్రహ్మాసనాన్ని అలంకరించి వేదమంత్రములు జరుగుతూ ఉండగా పరమేశ్వరుడు పార్వతీదేవి కంఠసీమ యందు మంగళసూత్రములు 3 ముళ్ళు వేశాడు. తదనంతర కాలంలో మన్మధుడిని సజీవుని చేశాడు. రతీ మన్మధుడు కూడా విచ్చేశారు. ఆ వివాహానికి తర్వాత కుమారస్వామి ఆవిర్భవించి లోక కంటకుడైన తారకాసుడు సంహారం చేశాడు. లోక కళ్యాణం కలుగజేశాడు. భక్త మహాశైలారా, మరి హరికథా పితామహులు శ్రీమనజ్జాడ ఆదిభట్ల నారాయణదాస వర్యుల 161వ జయంతి ఉత్సవం సందర్భంగా వజ్రోత్సవాల సందర్భంగా మరి మీ అందరి సమక్షంలోనూ ఇక్కడ నుంచుని ఈ కథాగానం చేసే సదవకాశం నాకు కలిగించినటువంటి శ్రీ ఆదిభట్ల నారాయణదాస గారి శిష్య ప్రశిష్య సంఘానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, సహకార వాయిద్య విద్వాంసులకు నా కృతజ్ఞతలు మరీ మరీ తెలుబడి చేసుకు. ప్రారంభం నేమానిల నాగలక్ష్మి భాగవతారిణి గారు చేయటం కూడా ఇక్కడ సంప్రదాయం. వారికి శ్రీ ఆదిభట్ల నారాయణదాస శిష్య ప్రశిష్య సంఘం వారిచ్చే పారితోషికంతో పాటు ఈ హరిదాసులకి అండగా ఉంటున్న శంకరనారాయణ గారు ప్లాంజరీ ఫౌండేషన్ వారు ఇక్కడ చెప్పే కథాగానం చెప్పే ప్రతి విద్వాంసులకి 4,000 రూపాయలు ఇవ్వమన్నారు. ఆ 4,000 మేమిచ్చే 3,500. 75 సంవత్సరాలు కనుక 7,500 విద్వాంసులకి ఇవ్వటం జరుగుతోంది. ఇది కాక అన్నమయ్య పరివారం వారు ప్రతి విద్వాంసులకి నేతి కుటుంబ సభ్యులు 1116 సమర్పిస్తారు. వారిని వెంటనే వచ్చి వారికి తాంబూలం ఇచ్చి వారి సమర్పణ చేయవలసిందిగా కోరుతూ వెంటనే కీర్తనాచార్య రాజశేఖరన్ లక్ష్మీపతి భాగవతుల సంస్మరణార్థం వారి కుమార్తె సౌజన్యంతో ఈ యతిరాజుల భాగవతుల వారి కథ జరుగుతోంది. భక్త సిరియాల హరికథ. దానికి సహకారంగా పాండ్యం దక్షిణామూర్తి గారు వాయులీనం మీద, ఎం నగధర్రావు గారు మృదంగం మీద సహకరిస్తారు. నేమాన్ నాగలక్ష్మి గారు కపిలేశ్వరపురం పాఠశాలలో హరికథ అధ్యాపకురాలుగా ఉంటూ ఎంతోమంది విద్యార్థుల్ని తయారు చేస్తున్నారు. ఇప్పుడు పేరెన్నిక కన్నా భాగవత వరేణ్యులలో వారొకరు. అట్లాంటి వారు వచ్చేసి మొదటి కథ చెప్పడానికి ఎవరో ఒప్పుకోరు. అందరూ నా కథ సాయంత్రం వెయ్యండి అంటారు. అట్లాంటిది ప్రతి సంవత్సరం వచ్చి ఇట్లా ప్రారంభోత్సవం చేసి దిగ్విజయం చేస్తున్నందుకు వారికి శిష్య ప్రశిష్య సంఘం తరఫున నమస్యత సమర్పణ చేస్తూ కృష్ణయ్య గారిని సమర్పించవలసిందిగా. ప్రతి భాగవతారిణి గారికి పట్టుచీరలతో సత్కారం జరుగుతుంది. భాగవత వర్యులకి పట్టుబట్టలు అన్నమయ్య పరివారం వారు, నేతి లక్ష్మీనారాయణ భాగవతుల కుటుంబ వచ్చేసారి ఈ చీరగట్టుకు చెప్తారనమాట. అట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు కృష్ణయ్య గారు.
వెనువెంటనే ఎత్తిరాజమ్మ. ఆంజనేయ శాస్త్రి. అయ్యా ఎత్తిరాజులు గారు రండి.